దేవుని స్తోత్రాలను ఇప్పుడు ఒక మంచి పాట విన్నారు. యవనస్తుడు చెప్పుకున్న బాలుడు 14 సంవత్సరాల గల వ్యక్తి మంచిగా పాట పాడి మీకు వినిపించారు. ఇప్పుడు వాక్య సమయంలో మనం వెళ్ళమని మరి వాక్యం చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మీకు విన్నపం చేసుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యము వెనుక చాలా మంది నశించిపోతున్నారు, చాలా మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం ఈ యొక్క వీధి సువార్త. కనీసం చర్చికి ఎలాగో వెళ్ళడం కాబట్టి రోడ్డు మీద అయినా సరే ఈ యొక్క వీధి సువార్త మీకు వినిపించాలి. ఒక సహోదర భావం కలిగి ఏ ఆత్మ నశించిపోకూడదు. ప్రతి ఒక్క ఆత్మ దేవునికి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. everyone should save from the heaven అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఎవ్రీవన్ షుడ్ సేవ్ ఫ్రమ్ ద హెల్. ఆ యొక్క నరకం నుంచి రక్షింపబడాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము యొక్క వీధి సువార్త చేస్తున్నాము. గమనించవలసిందిగా కొంచెం ఎంతమంది అయితే ఈ యొక్క వీధి సువార్త ఉంటున్నారో ప్రతి ఒక్కరు గమనించి వాటిని దయవలసిందిగా కోరుతున్నామండి. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని కార్నర్ చేసి లేకపోతే ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు నేను మాట్లాడేది. ఈ యొక్క వీధి సువార్త అపోస్తలుడైన పౌలు ఎలాగైతే తన యొక్క సహోదరులు అనబడిన వారు ధర్మశాస్త్రం అనుసరించి యేసును అంగీకరించుకోకుండా నడుస్తున్నవారు, అయ్యో నా సహోదరులు నశించిపోతున్నారే, వాళ్ళు నరకానికి వెళ్తారే అనే ఒక భావనతో ఇంటింటా తిరిగి వీధి వీధి తిరిగి గ్రామం గ్రామం తిరిగి దేవుని యొక్క సువార్త చెప్తూ ఎంతో మంది దేవుని వైపుకు నడిపిస్తూ ఆ యొక్క నరకంలోకి వెళ్ళకుండా స్వర్గంలోకి అంటే పరలోకానికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు అన్నమాట. అదే విధానాన్ని మేము కూడా పాటిస్తూ ఈ యొక్క వీధి సువార్త పట్టుకొని మేము నడుస్తున్నాం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంకి వచ్చి ఆ యొక్క సిలువ మీద మరణం చెందడానికి గల కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్క మానవుని రక్షించాలి, ప్రతి ఒక్క మానవాళి పాపంని నా మీద వేసుకొని ఆయన యొక్క రక్తంతో ఆ పాపానికి వెల చెల్లించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ మీద వేలాడి మరణము చెంది ఆఖరి బొట్టు వరకు ఆ యొక్క రక్తాన్ని చెందించి సర్వలోక పాపముని తీసివేసి ఆయన మళ్ళీ పరలోకానికి తిరిగి వెళ్ళాడు. కానీ మనం ఎలా ఉన్నాము అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మన కోసం అంత చేసినా సరే ఆ యొక్క త్యాగాన్ని మనం మర్చిపోయి ఈ యొక్క పాపం వైపే మన యొక్క జీవితాన్ని నడిపించే వారిలో ఉన్నాము, పాపమును అనుసరించే నడిచే వారిలో ఉన్నాము. అందుకనే మాలాంటి వారు ఇలా మీకు వీధి సువార్త చెప్తాకు వచ్చినప్పుడు కనీసం 15 నుంచి 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినవలసిందిగా కోరుచున్నామని. ఎందుకంటే ఈ యొక్క వాక్యం లేక ఎంతమంది నశించిపోతున్నారు, ప్రతి ఒక్కరికి వినిపించుకుంటున్నారు. ఈ యొక్క వాక్యంని శ్రద్ధగా విని ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎవరిని ఉద్దేశంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వాక్యంని నిజమేంటి వాస్తవం ఏంటి అనేది గ్రహించుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరికి మారు మనసు అనేది ఇంపార్టెంట్ అండి. మనసు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఆ మనసు పాపం వైపు పరుగులు తీసేదిగా ఉంది ప్రస్తుత సమాజంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చింది అందుకు కాదు, మన యొక్క మనస్సుని లేకపోతే మన యొక్క శరీరాన్ని మన యొక్క ఆత్మని నశించిపోకుండా ఆ యొక్క సిలువ మీద త్యాగం చేసి మనల్ని రక్షించుకున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఆ యొక్క మారు మనస్సుని మనం పొందుకోకుండా ఈ యొక్క లోకానుసారమైనవన్నీ పాటించుకుంటూ లోకంలో ఉన్న వాటిని ఎంజాయ్ చేస్తూ మనం నడిచే వాళ్ళు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు ఈ భూలోకంకి వచ్చినప్పుడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారంట. శరీరానుసారులు పరలోకానికి వెళ్ళరు అని చెప్పేసి నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు సువార్త చేసినప్పుడు when he is gospel using God's word ఏం చెప్తున్నారు అని అంటే దేవుని యొక్క చిత్తం వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అని వివరించుకుంటే దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది
ఈ యొక్క సువార్తలో చెప్పడమే కానీ, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పడమే కానీ జరిగింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకోగలిగితే, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు, సర్వలోకంకి వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పేసని ప్రతి ఒక్కరికండి, ఇది ఒక్కరికి కాదు, ఓన్లీ పాస్టర్స్కే కాదు, ఇది ఈ యొక్క మెసేజ్ అనేది సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. అందరూ కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించే వారిగా ఉండాలంట. సువార్తని ప్రకటించడం కన్నా ముందర మనకి మారు మనస్సు అనేది ఉండాలంట. ఆ మారు మనస్సు లేనిదే ఈ యొక్క సువార్త జోలికి మనం రాము. మారు మనసు లేనిదే ఈ యొక్క బైబిల్ని మనం పట్టుకోము. కనీసం బైబిల్ చదివేవారుగా మనం ఉండవు. బైబిల్ అంటే ఏంటో తెలియని స్థితిలో చాలా మంది నివసిస్తున్నారు. బైబిల్లో ఏముంది అని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. యవనస్తులైతే ఆ యొక్క ఎడిక్షన్స్, మేబీ గేమింగ్ అవ్వచ్చు, లేకపోతే పోర్నోగ్రఫీ అవ్వచ్చు, ఇంకా చూసుకోగలిగితే దే ఆర్ సో మెనీ థింగ్స్. యవనస్తులు, యంగ్స్టర్స్ were addicted to this worldly desires, worldly happiness. ఈ యొక్క ప్రపంచ ఆనందాలకి, తాత్కాలికమైన ఆనందాలకి, లేకపోతే ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కానీ, లేకపోతే ఆ యొక్క యూట్యూబ్ రీల్స్కి కానీ, గేమింగ్కి కానీ, పబ్జీకి కానీ, ఇలాగా ప్రతి ఒక్క యవనస్తులు దారి తప్పిపోతున్నారు. యవనస్తుల కాడి నుంచి, బాలుల కాడి నుంచి, పెద్దల వరకు, తల్లిదండ్రుల వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దారి తప్పిపోతున్నారు. దేవుడు ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే సర్వలోకమని ఆయన రక్షణలోకి నడిపించడం కోసం వచ్చారు తప్పితే నరకంలోకి నడిపించడం కోసం రాలేదు ఆయన. అందుకనే అంటారు, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో మనకెంతో స్పష్టంగా కనిపిస్తుంది, పిమ్మట సర్వలోకమునకు వెళ్ళి, కనిపించట్లేదా? మార్కు సువార్త 14 వచ్చింది, 16లో 14 వచ్చింది. సరే నేను చదివేస్తాను కానీ 15 వచ్చిన నుంచి చదువుతా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకోగలిగితే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. Those who are believe in Jesus Christ, they will be saved. కరెంట్ పోయింది, వర్షం పడేటట్టుందిరా మనకు అవడం అన్న. మా ఇంట్లో ఇన్వర్టర్ కరెంట్ మీదే లాగేస్తాం.